నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. కేటీఆర్ గారు గతంలో టీడీపీని భూస్థాపితం చేస్తాము అని, అసలు టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ అంటే పడదు, తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనందరం చూసాం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టారు, ఇవన్నీ ఇంకా అందరికీ గుర్తున్నాయి. తారక రామారావు అనే పేరు మీద కూడా ఆయన చేసిన కామెంట్స్. సడన్ గా కేటీఆర్ గారికి ఏమైందో ఏమో ఎవరికి తెలియదు, కానీ ఈరోజు బెస్ట్ సీఎం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆయన నోటితో ఆయనే చెప్తున్నారు. ఏంటి మార్పు, దేనికోసం, సో అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. అంటే తిట్టిన నోటితోనే పొగుడుతున్నారు అంటే మేబీ పార్టీ అయినా మారుండాలి అని చెప్పేసి అనుకుంటాం పొలిటీషియన్స్. బట్ అదే పార్టీలో ఉన్న వాళ్ళు ఆ రోజు తిట్టి ఈ రోజు పొగుడుతున్నారు అంటే దానికి అర్థం ఏంటి? ఖచ్చితంగా అర్థం ఉంటుంది. ఒక పొలిటీషియన్ ఆ రోజు చెప్పిన దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ స్టాండ్ అన్నా మార్చుకోవాలి, మార్చుకుంటున్నాము అనేటువంటి సంకేతాలన్నా ప్రజలకు పంపించేటువంటి ప్రయత్నం అయి ఉండాలి, లేదంటే హిడెన్ ఎజెండా ఏదన్నా ఉండి ఉండాలి. ఓకే, లేదంటే విషం చిమ్మినటువంటి ఆంధ్రుల్ని అంటరాని వాళ్ళుగా ఫోకస్ చేసినటువంటి లీడర్లు ఇవాళ అదే ఆంధ్ర వాళ్ళని, అదే ఆంధ్రాకు సంబంధించినటువంటి లీడర్స్ని ప్రశంసిస్తున్నారంటే రాజకీయంగా ఏ లబ్ధి లేకుండా, ఏ లబ్ధిని ఆశించకుండా ఆ విధంగా మాట్లాడుతున్నారు అని అంటే ఎవరు నమ్మే ప్రసక్తి ఉండదు. చిట్చాట్ల విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు అద్భుత సీఎంలు అని అన్నారు. ఎందుకన్నారు? అద్భుతంగా చేశారు, చాలా బాగా చేశారు, తెలంగాణను అభివృద్ధి చేశారు అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ రెండు కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, రాజశేఖర రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారితో కేసీఆర్ గారిని కంపేర్ చేసి ఆయన అద్భుతమైనటువంటి సీఎం అని చెప్పుకునేటువంటి ప్రయత్నం అన్నా అయి ఉండాలి. లేదు అని అంటే ఆంధ్ర సీఎంలు అయినా వాళ్ళు బాగా చేశారు అని చెప్పడం ద్వారా ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ఓటర్స్ని ఆకట్టుకునే ప్రయత్నం అన్నా అయి ఉండాలి. నేను నాకు ఒక ఇంటర్వ్యూలో శివీర గారు చెప్పారు, తెలంగాణలో దాదాపుగా 1,50,00,000 మంది దాకా ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారంటే తెలంగాణ వ్యాప్తంగా. ఓకే, మరి వాళ్ళందరూ ఆలోచిస్తారు కదా, ఓటర్స్, మరి వాళ్ళందరినీ ఆకట్టుకోవాలి కదా ఖచ్చితంగా. పైగా ప్రత్యర్థి పార్టీని ఓడించాలని అంటే ఈ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, లేదంటే సాధ్యం కాదు. జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా ఎదురు పార్టీకి సంబంధించిన బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది క్యాల్కులేట్ చేస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం ఏంది, బలహీనత ఏంది అని అంటే కాంగ్రెస్ పార్టీ బలం రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. సరే, బలహీనత అంటే అంతర్గత కుమ్ములాట్లు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఈ పరిపాలన మీద వ్యతిరేకత, ఇవన్నీ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి అనేది ప్లస్. ఎందుకు ప్లస్ అంటే కాంగ్రెస్ పార్టీకి ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అదనంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఈజ్ ఈక్వల్ టు గెలుపు. ఇది కళ్ళెదురు కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి లేదా కేటీఆర్ గారికి కనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళు ఊహించినంత అమాయకులు ఏం కాదు రాజకీయ నాయకులు. 2029 ఎన్నికలు వస్తాయి, 2028 రావు. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. అంటే జమిలీ ఎలక్షన్ రాకపోయినా కానీ తెలంగాణ అసెంబ్లీకి అలాగే పార్లమెంట్కి రెండింటికి ఒకేసారి వస్తాయని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. జమిలీ ఎన్నికలు వస్తాయని కూడా చెప్పాడు ఆయన. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా ప్రజలు? ఏ ఈక్వేషన్ తోటి వెళ్తారు? కాంగ్రెస్ పార్టీ అంటే ఎంఐఎం, కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఒకటేగా ఉంటారు. మరి ఎంఐఎం, కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఒకటిగా ఉన్నప్పుడు నీకు ఒక బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా? బీఆర్ఎస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఎక్కడుంది? సామాజిక వర్గ పరంగా ఉందా, లేదంటే తెలంగాణ వాదం పరంగా ఉందా? లేదు కదా, తెలంగాణ వాదం పోయింది, అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. సో కాబట్టి ఈ ఈక్వేషన్స్ అన్ని ఆలోచించిన తర్వాత ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ఓటర్స్ని ప్రసన్నం చేసుకోవడంతో పాటు ఇప్పటి వరకు ఏదైతే సెంటిమెంట్ ఉందో దాన్ని పక్కన పెట్టేసి కేసీఆర్ గారిని
చాలా అభివృద్ధి చేశాడు తెలంగాణలో అని ఫోకస్ చేయటం ద్వారా అధికారంలో రావాలని చెప్పి ఒక ప్రయత్నం అయి ఉండొచ్చు. లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ చాలా మంచిది, చంద్రబాబు నాయుడు గారు అద్భుతం పరిపాలకుడు, సైబరాబాద్ రావటం అనేది చంద్రబాబు నాయుడు గారి పుణ్యము, ఇలా ఎందుకు చెప్తారు కేటీఆర్ గారు? అంటే మరి అసలు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ద్రోహి కదా. మామూలుగా కాదు, ద్రోహి కాదు. అసలు చంద్రబాబు నాయుడు గారి బొమ్మను చూపించి ఆయన పేరుని వినిపించి ఈయనంత దుర్మార్గుడు లేడు తెలంగాణకి అని చెప్పి చూపించారు కేటీఆర్ అదే గారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇవ్వకుండానే మీకు తెలంగాణ వచ్చిందా? అదే కదా చెప్పనండి. తెలంగాణ వచ్చింది. ఇప్పుడు 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? మరి ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి అనుకూలం అని చెప్పే కదా. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు, ప్రజల అభిష్టాన్ని నేను కాదనలేను, కాకపోతే 2 రాష్ట్రాలకు సమన్వయం చేయండి అని చెప్పి ఆయన అభ్యర్థించాడు. సరే లెటర్ ఏమింటే ఇచ్చారు, నేను వ్యతిరేకం కాదు తెలంగాణకి అని చెప్పి లెటర్ ఇచ్చారు. మరి ఆయన తెలంగాణ ద్రోహి అయితే లెటర్ ఎందుకు ఇస్తారు? ఆ లెటర్ని తీసుకోపోయే కదా చూపించి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి చూపించి పార్లమెంట్లో రాష్ట్రాన్ని విడదీసింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ద్రోహి అవుతాడు తెలంగాణకి? సైబరాబాద్ ఏర్పాటు చేసి ఇవాళ తెలంగాణ మొత్తానికి గ్రోత్ ఇంజిన్ హైదరాబాద్ని తయారు చేసినందుక, మైక్రోసాఫ్ట్ ని తీసుకొచ్చి ఈ రోజు మైక్రోసాఫ్ట్ డెవలప్ తీసుకొచ్చినందుక, చేసినందుకు ఐటీ లేదా హైటెక్ సిటీని కట్టి డెవలప్ చేసినందుక, ఇవాళ తెలంగాణ రెవెన్యూలో 70% షేరు హైదరాబాద్ నుంచి ఉంది. హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ఏంటి? అసలు ఈ మెట్రోని శాంక్షన్ చేసింది కూడా బాబు గారే కదా అప్పుడు. మెట్రో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అవును. ఔటర్ రింగ్ రోడ్డు, ఈ ప్లానింగ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆయనదే. విజన్ లో భాగం అని చెప్పి కేటీఆర్ గారికి తెలుసు. అందుకే కేటీఆర్ గారు ఆయన విజన్ ని నేను కాదనలేను, రాజకీయంగా నేను విభేదించినప్పటికీ అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చాడు గత కొంతకాలంగా. అవును. ఇప్పుడు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు జై హో అని చెప్పి మొదలు పెట్టారు. అంటే నేను అనుకుంటాం బాబు గారిని బూచిగా చూపించి లబ్ధి పొందాలి అనుకుంటే ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారు. లైఫే ఉండదేమో, ఇంక ఇన్ని విమర్శిస్తే ఇక మచ్చిక చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని భావిస్తున్నాడా? అంతే కదా, రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మారుతుంటాయి. ఓకే, రేవంత్ రెడ్డి గారిని ఫేస్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని జై హో అనాల్సిందే. లేదంటే రేవంత్ రెడ్డి గారికి పోయేటువంటి ఓట్ బ్యాంకులో ఒక్క ఓటు కూడా ఇటు రాదు. రేవంత్ రెడ్డి గారితో తెలుగుదేశం పార్టీ ఆంధ్ర మూలాలు ఉన్న ఓటు బ్యాంక్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో కాబట్టి దాన్ని ఎంతకంత రీగైన్ చేసుకోకపోతే ఏమవుతుంది అనేది రీసెంట్ గా జరిగినట్టు మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయతీ ఎలక్షన్లో ఎందుకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు తెలుసు. కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చూపించేశారు. తెలిసిపోయింది, కంటోన్మెంట్ లో తెలిసిపోయింది. అవును. సో కాబట్టి అన్ని అధ్యయనం చేస్తారు. మొన్నటి వరకు సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ వేవ్లో సర్వైవ్ అయ్యారు రాజకీయంగా, కానీ అది ఇంకా వర్కౌట్ కాదు, అయిపోయింది. అంతే. సో అయిపోయినటువంటి క్రమంలో ఇప్పుడు కొత్త పందాన్ని ఎంచుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని పొగట్టం. ఆంధ్రోళ్ళు అంటేనే అంటరాని వాళ్ళు అన్నట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ అందరిని ప్లస్ వెళ్ళిపోమన్నారు ఆ అమరావతి రోజు. మీద విషం చిమ్మినటువంటి వాళ్ళు, అమరావతిని విమర్శించినటువంటి వాళ్ళు, అమరావతి కూలిపోయిందని సంతోషించినటువంటి వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తున్నారంటే రాజకీయపరమైన వ్యూహం లేకుండా ఒక్కసారిగా ఎందుకు వాయిస్ని చేంజ్ చేస్తారు? డెఫినెట్గా రాజకీయపరమైన కోణం నుంచి ఆయన వ్యాఖ్యలను మనం చూడాల్సిందే ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.